సారి వేవేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో మీ వాక్యంలో ఉన్నటువంటి విషయాలు గ్రహించుటకు మేము సమకూడిండుండగా మాతో మాట్లాడండి. ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో మీరు చేసినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు మేము చూస్తుండగా మా కనులు మీరు తెరచి, ఆ విషయాలలో నుంచి మీ గురించి మేమే అర్థం చేసుకోవచ్చో మాకు నేర్పించి, తద్వారా మా జీవితంలోను మీ యొక్క అడుగుజాడల్లో మేము ఎలాగా మలుచుకోవాలో, నడుచుకోవాలో నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ, త్వరలో రానున్న యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిర్గమకాండము 7వ అధ్యాయము 14వ వచనం దాకా లేక 13వ వచనం దాకా మనము గతసారి చదివాము. దేవుడు చెప్పినట్లు ఫరో యొక్క హృదయం కఠినమాయను అన్నటువంటి ఆ యొక్క సంఘటనను మనము జ్ఞాపకం చేసుకుని, ఫరో హృదయ కాఠిన్యానికి చాలా మంది వేసే ప్రశ్నలు, దేవుడు అన్యాయస్తుడా, ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచాడు అన్న ప్రశ్నకు సమాధానాలు గత వారం మనం విన్నాం. ఇంకా చాలా ఉన్నది ఆ విషయంలో మనం చర్చించడానికి. కానీ అది ప్రభు చిత్తమైతే వచ్చేసారి మనము ధ్యానిద్దాం. ఎందుకంటే ఆఖరి తెగులు మనం ధ్యానిస్తున్న సందర్భంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటే బాగుంటుంది. కాబట్టి ఆ సందర్భంలో మరుసటిసారి మనం ధ్యానిద్దాం. ఈసారి ప్రభు చిత్తమైతే ఈ తెగుళ్ళలో కనీసం ఒక 6 తెగుళ్ళ గురించన్నా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను నిజానికి 9 తెగుళ్ళు ఒకేసారి చెప్తే బాగుంటుందేమో అని ఆశపడ్డాను, కానీ ఉన్న మెటీరియల్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి కనీసం ఒక 6 తెగుళ్ళు, 5 లేకపోతే 6 తెగుళ్ళ గురించన్నా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 6వ తెగులు, ఈ తెగుళ్ళని కనుక మనం విభజించుకోవాలి అని అనుకుంటే 5వ తెగులు వరకు ఒక రకమైనటువంటి ఫోకస్ ఉంటుంది. 6వ తెగులు దగ్గర నుంచి వేరే రకమైనటువంటి ఫోకస్ ఉంటుంది. మనం ఈ తెగుళ్ళని మనం చదివే కొలది మనం అర్థం చేసుకోగలుగుతాం. వచనం వెంబడి వచనం వెళ్ళం మనం. ఎందుకంటే వచనం వెంబడి వచనం వెళ్తే మనకి చాలా టైం పడుతుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి అంశాలను మాత్రమే నేను తీసుకొని మీకు తెలుపుతాను. అయితే దీనికి ముందు ఒకసారి మనం ఐగుప్తు యొక్క కాంటెక్స్ట్ ని, సందర్భాన్ని అర్థం చేసుకోవడం మంచిది. మనము ధ్యానించినట్లు ఈ నిర్గమకాండం అనేటువంటి ఈ గ్రంథము, ప్రత్యేకించి ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ సందర్భాలు క్రీస్తు పూర్వము జరుగుతున్నటువంటి సంఘటనలు. మన చరిత్రను గనుక మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని తేదీలను, చరిత్రలో ఇవ్వబడినటువంటి కొన్ని తేదీలను మనం కంపేర్ చేసి చూసినప్పుడు ఇది సుమారుగా క్రీస్తు పూర్వం 1446వ సంవత్సరంలో జరుగుతున్నటువంటి సంఘటనలు అని మనకి తెలుస్తూ ఉంటది. కాబట్టి ఈ నిర్గమము అన్నటువంటిది, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చినటువంటి ఈ నిర్గమము క్రీస్తు పూర్వం 1446వ సంవత్సరంలో జరిగినటువంటి నిర్గమము. ఈ సమయంలో ఐగుప్తులో ఒక ఫరో రాజ్యం ఏలుతా ఉన్నాడు. అమెన్హోటెప్ ద సెకండ్ అని పిలుస్తారు అతన్ని. ఈ అమెన్హోటెప్ అన్నటువంటి ఈ వ్యక్తి ఫరోగా రాజ్యం ఏలుతా ఉన్నాడు. ఇతని తండ్రి పేరు తట్మోస్ ద థర్డ్, 3వ తట్మోస్ అన్నటువంటి వ్యక్తి తండ్రి. ఈ తండ్రి చాలా అద్భుతమైనటువంటి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. నెపోలియన్ ఆఫ్ ఈజిప్ట్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఐగుప్తు యొక్క సరిహద్దులను విశాలపరిచినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి. మనము ప్రారంభంలో నేర్చుకున్నట్లు ఐగుప్తు చరిత్రను మీరు చదువుతా ఉన్నప్పుడు ఐగుప్తు యొక్క చరిత్ర డైనాసిటీస్ గా చదువుతాం అనమాట. అంటే ఒక ఇల్లు ఒక డైనాసిటీ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది 18వ డైనాసిటీ, 18th డైనాసిటీ. కాబట్టి ఈ 18వ డైనాసిటీలో ఉన్నటువంటి రాజులందరిలో కల్లా తట్మోస్ ద థర్డ్ అనేటువంటి ఈ వ్యక్తి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఐగుప్తు ఎన్నడూ చేరనటువంటి సరిహద్దులను అతను ఐగుప్తును దాటించాడు, చేర్పించాడు. అనేక రకాలైనటువంటి కట్టడాలు కట్టించాడు. ఆబ్వియస్లీ ఇశ్రాయేలీయుల యొక్క వీపు మీద బరువు వేసి అనేక రకాలైనటువంటి కట్టడాలు కట్టించాడు. కనీసం ఒక 2 అద్భుతమైనటువంటి దేవాలయాలు, వాని యొక్క దేవతల యొక్క దేవాలయాలు కట్టించాడు. ఆ దినాలలో అవి చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి దేవాలయాలు. ఎన్నో యుద్ధాలు చేశాడు.
17 యుద్ధాలు కనీసం అతని గురించి చరిత్ర చెప్తా ఉన్నది. అతను చేసినటువంటి యుద్ధాలు. ఐగుప్తు దగ్గర నుంచి పైనున్నటువంటి ఉత్తరాన ఉన్నటువంటి సిరియా దేశం వరకు వెళ్లి, అక్కడి నుంచి అతను ఖైదీలను, బానిసలను తీసుకొని వస్తా ఉండేవాడని చరిత్ర మనకి తెలుపుతా ఉంది. కాబట్టి ఇతను చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక ఫరో. ప్రజల ద్వారా కూడా మెప్పు పొంది, పేరు పొందినటువంటి ఒక ఫరో అని మనం ఈ తట్మోస్ ద థర్డ్ గురించి మాట్లాడుకోవచ్చు. అయితే ఈ అమెన్‌హోటెప్ తన యొక్క కుమారుడికి అంత గొప్ప పేరు లేదు. తండ్రి అంత గొప్పవాడైతే, కుమారుడు సహజంగా అతని యొక్క నీడలో బ్రతుకుతా ఉంటాడు కాబట్టి, ఇతనికి అంత పేరు ప్రఖ్యాతులు లేవు. ఇతను చేసినటువంటి గొప్ప యుద్ధాలు లేవు. కానీ తండ్రి సాధ్యమైనంత వరకు శాంతియుక్తమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చాడు కాబట్టి, ఆ శాంతియుక్తమైనటువంటి వాతావరణంలో ఈ అమెన్‌హోటెప్ అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీయుల పైన తన యొక్క చేతిని బరువుగా ఉంచాడింకా. వాళ్ళ మీద ఏమాత్రము బానిసత్వాన్ని తగ్గించలేదు, బరువులు తగ్గించలేదు. కష్టాలు పెడుతూనే ఉన్నాడు. చాలా కట్టడాలు కట్టిస్తూనే ఉన్నాడు. అవన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ తండ్రి సంపాదించినటువంటి పేరును ఇతను సంపాదించలేకపోయాడు. తండ్రి అంత గొప్ప వ్యక్తి కాకపోయాడు. ఈ సమయంలో నలుప్రక్కల కూడా శాంతి సమాధానాలు ఉండడంతోటి ఐగుప్తులో ఒక రకమైనటువంటి విచ్చలవిడితనము, అంతేగాకుండా దేవతా భక్తి కూడా పెరుగుతా ఉందన్నమాట. మన దేశంలో కూడా ఎక్కడైతే ఏ మన దేశం అనే కాదు, ఎక్కడైనా సరే ప్రోగ్రెస్ జరుగుతా ఉన్నప్పుడు 2 ఎదుగుదల ఉంటదన్నమాట. ఒకవైపు దేవతా భక్తి వస్తుంది. దేవుని భక్తి కాదు నేనంటుంది. దేవతా భక్తి అంటే నేచర్‌ని పూజించేటువంటి ఈ ఆలోచన వస్తుందన్నమాట. రెండవది ఏంటంటే అసల విచ్చలవిడితనము కూడా వస్తుంది. నిజమైనటువంటి దేవుడిని ఆరాధిస్తా ఉన్నప్పుడు, నిజమైనటువంటి దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞలు గాని, మొరాలిటీ గాని, ఆంక్షలు గాని ఉంటాయి కాబట్టి, నిజమైనటువంటి దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి, కానీ హృదయంలో ఉన్నటువంటి ఆ అగాధాన్ని దేవుడు అవుతారనమాట. కాబట్టి నేచర్ లవర్స్ అవుతారనమాట. ప్రకృతిని ప్రేమించేటువంటి వారు, ప్రకృతిని ఆరాధించేటువంటి వ్యక్తులుగా తయారవుతారు. మన చుట్టూ చూస్తా ఉన్నప్పుడు కూడా మనం ఇలాంటి విషయాలని చూడొచ్చు. కాబట్టి ఆ దినాన్న ఐగుప్తీయులు కూడా ఇలాగే తయారవుతా ఉన్నారు. ప్రశాంతత ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ సంపద ఉంది. తృప్తి కనిపిస్తా ఉన్నది. మొత్తము వారి యొక్క పరిస్థితులు మెరుగవుతా ఉన్నాయి. దినాల యొక్క పరిస్థితిలో గనుక మనం ఆలోచిస్తా ఉంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతా ఉన్నది. కాబట్టి దేవుని గురించినటువంటి భక్తి లేకపోగా దేవతా భక్తి, దెయ్యం గురించినటువంటి భక్తి వారికి ఎక్కువగా రావడం మొదలుపెట్టిందనమాట. కాబట్టి ఇది సందర్భం. ఈ నిర్గమకాండం జరుగుతున్నటువంటి సందర్భం అన్నమాట. కాబట్టి ఇలాంటి సందర్భంలో దేవుడు ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో దగ్గరకు మోషేను పంపించడం జరిగింది. నా ప్రజలను పోనీ అని దేవుడు పదే పదే ఫరో దగ్గరకు మోషేను పంపించినా సరే, ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడే గాని, తన ప్రజలను దేవుని ప్రజలను పంపించడానికి ఇష్టపడలే. 5వ అధ్యాయము 2వ వచనం గనుక మనం చూస్తే నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనంలో ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవరు అడుగుతున్నాడన్నమాట. నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను అని అంటున్నాడన్నమాట. కాబట్టి ఈ విచ్చలవిడితనము, ఈ విర్రవీగినటువంటి ఈ తనం ఉంది చూసారా? ఇది బేసిస్ అన్నమాట. ఇందుకు ఇప్పుడు మీరు జరిగేటువంటి ఈ సంఘటనలన్నీ కూడా మీరు మీరు గమనిస్తారు. 10 తెగుళ్ళు అని మనం వేటి గురించి మాట్లాడుకుంటా ఉంటామో, ఆ 10 తెగుళ్ళు జరగడానికి కారణం ఏంటంటే, 5వ అధ్యాయము 2వ వచనంలో ఫరో మాట్లాడినటువంటి ఈ మాటలు. అతని యొక్క విపరీతతనము, యెహోవా ఎవరు అని దేవుణ్ణి ప్రశ్నించినటువంటి తీరనమాట. దేవునికి లెక్క లేకుండా దేవుని గురించి మాట్లాడినటువంటి విధానము. కాబట్టి ఇప్పుడు దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు ఫరో దగ్గరికి. ఫరోకి తన గురించి తను చెప్పుకుంటున్నాడు. నేను ఎవరినో చెప్పుకుంటున్నాడు. ఎందుకు అలాంటి మాట నేను మాట్లాడుతున్నాను అంటే, పలుసార్లు ఈ మాటని దేవుడు ఈ 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు లేక ఖచ్చితంగా 9వ అధ్యాయం వరకు ఫరో నేపథ్యంలో చెప్పినట్లు మనం చూస్తాం. ఉదాహరణకు 7వ అధ్యాయము 5వ వచనం చూస్తే, నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలును వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవాను తెలుసుకుందురు. నువ్వు ఎవడివి అని ఫరో అడిగినందుకు దేవుడు చెయ్యి చాపి నేను బయటకు తీసుకుని వెళ్ళినప్పుడు నేను ఎవరిని తెలుస్తది. నేను యెహోవానని వాళ్ళకి తెలుస్తది. కాబట్టి దేవుని యొక్క రెస్పాన్స్ అన్నమాట ఇది. ఫరో 5వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడినటువంటి
ఈ దేవుని యొక్క రెస్పాన్స్ ఇది 7:5లో మీరు చూస్తారు. అంతేకాదు 7:17లో చూస్తారు. కాగా యెహోవా ఆజ్ఞ నేను యెహోవా తెలుసుకుందువు అని యెహోవా చెప్పుచున్నాడు అని మనం చూస్తున్నాం. 8వ అధ్యాయం 10వ వచనంలో చూస్తారు. అందుకతడు మా దేవుడైన యెహోవా ఎవరు లేనిది నీవు తెలుసుకున్నట్టు నీ మాట చొప్పున జరుగును అని చూస్తున్నారు. 8వ అధ్యాయం 9వ అధ్యాయం 14వ వచనం గనుక మీరు చూస్తే సమస్త భూమిలో తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీయు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి నీ పంపెదను అని అంటున్నాడన్నమాట దేవుడు. సమస్త భూమిలో నా వంటి వారెవరు లేరని తెలుసుకోవడం కోసమని. 16వ వచనంలో 9వ అధ్యాయంలోనే నా బలం నీకు చూపినట్లును భూలోకం చురం చేయనట్లును ఇందుకే నేను నియమించితిని అని అంటున్నాడు. నా నామము ప్రచురపరుచుకోవడానికి, నా బలమేంటో చూపడానికి, నీకు చూపడానికి అని అంటున్నాడు అనమాట దేవుడు. కాబట్టి ఫరో విచ్చలవిడిగా తన యొక్క అహంతోటి మాట్లాడినటువంటి మాట ఇప్పుడు తనకి ఉరి కాబోతున్నదనమాట. దేవుడు పలు విధాలుగా తన యొక్క గొప్పతనాన్ని, తన యొక్క గుణ లక్షణాలని దేవుడు ఇక్కడ ప్రచురించుకోనే ఉన్నాడనమాట. కాబట్టి ఈ కోణంతో మీరు ఈ 10 తెగుళ్లను కూడా మీరు చదవాలి. ఇవి కేవలము దేవుడు ఊరికే ఇస్తున్నటువంటి శిక్షలు కావివి. దేవుడు ఆవేశంలో చేస్తున్నటువంటి పనులు కావివి. ఇవి సందర్భం లేకుండా, సమయం లేకుండా క్రూరంతో వచ్చినటువంటి లేకపోతే దేవుడు ఐగుప్తీయులకు పెట్టినటువంటి కష్టాలు కూడా కావు. ప్రతి తెగులుకి వెనక ఒక ఆలోచన ఉంది. ప్రతి మాట మోషే రాసినటువంటి ప్రతి మాట వెనకాల అర్థము దాగి ఉన్నదన్నమాట. ఈ ఈ సెక్షన్ ఆఫ్ ద స్క్రిప్చర్ పరిశుద్ధ గ్రంథం ఈ భాగం ఉంది. ఈ 7వ అధ్యాయం మధ్యలో నుంచి 9వ అధ్యాయం చివరి వరకు ప్రత్యేకించి ఈ 9 తెగుళ్ళు గురించి చాలా ప్రత్యేకమైనటువంటి ఆహ్, సబ్జెక్ట్ అన్నమాట. ఎందుకంటే అన్యుడైనటువంటి ఫరో ఎడల దేవుడు తను చూపిస్తున్నటువంటి కృపని మనం అర్థం చేసుకోగలుగుతాం. అంతేకాకుండా దేవుడు తనకు ఏమని బయలుపరుచుకొని ఉన్నాడో ఆ విషయాలు కూడా మీరు చూస్తారు. ఎంత చక్కగా మోషే మనకి వీటిని వివరించాడో ఈ అధ్యాయాలు చదువుతా ఉంటే మీకు అర్థమవుతా ఉంటదన్నమాట. చాలా సార్లు కేవలం పైకి మనం చదువుతా ఉంటాం కాబట్టి మనం అర్థం చేసుకోం. కానీ వీటిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఈనాడు మనం గ్రహిద్దాం. ఫరోని ఫరోకి దేవుని గురించి తెలపడం మాత్రమే కాదు దేవుని యొక్క లక్షణం. 12వ అధ్యాయంలో గనక మీరు చూస్తే 12వ అధ్యాయం 12వ వచనంలో ఇంకొక లక్షణాన్ని చెప్తున్నాడనమాట. ఇంకొక లక్ష్యాన్ని చెప్తున్నాడనమాట దేవుడు. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అందంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికి తీర్పు తీర్చెదను అని అంటాడనమాట. నాట్ జస్ట్ ద జడ్జ్మెంట్ ఆన్ ఈజిప్ట్ బట్ జడ్జ్మెంట్ ఆన్ ద గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు మీద మాత్రమే కాదు, ఐగుప్తు యొక్క దేవతలందరికీ కూడా తీర్పు అనమాట. కాబట్టి ఇది మీరు ఆ కోణంలో కూడా చూడాలి. ఫరోకి దేవుడు అంటే ఎవరు తెలుస్తా ఉంది. ఐగుప్తీయులకు దేవుడు అంటే ఎవరు తెలుస్తా ఉంది. ఐగుప్తు దేవతలకు తీర్పు అంటే తెలుస్తా ఉంది. 10వ అధ్యాయం 2వ వచనంలో గనుక మీరు చూస్తే నీవు నీ కుమారునికి ప్రచురము చేయనట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయమును కఠిన పరిచితిని అని అంటున్నాడు అనమాట దేవుడు. లేకపోతే మొదటి వచనం నుంచి చదివితే యెహోవా మోషేతో ఫరో నేనే యెహోవా మీరు తెలుసుకొనున్నట్లును నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయులకు ఎదుట కనబరుచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగు చేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి ప్రచురము చేయనట్లు అని అంటున్నాడు అనమాట. అంటే ఇది కేవలం ఐగుప్తీయులకు మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులకు కూడా. దేవుడు అంటే ఎవరు? ఈ దేవుని యొక్క మహత్యం ఏంటో, ఈ దేవుని శక్తి తెలియని ఇశ్రాయేలీయులు ఆదికాండం చూస్తే దేవుని యొక్క మహత్కార్యాలు కనిపించవు. సృష్టి చేశాడు దేవుడు ఆదిలో. అంతేగాని ఆ సృష్టిని ఏ మనిషి కూడా కళ్ళతోటి చూడలేదు. దేవుడు శూన్యంలోంచి సమస్తము చేసినట్లు ఏ మనిషి ఎప్పుడు చూడలేదు. దేవుని యొక్క శక్తి ఏంటో ఏ మనిషి ఎప్పుడు చూడలేదు. నోబడి ఆదికాండం అంతా మీరు చదవండి. దేవుని యొక్క మహత్కార్యాలు మీకు కనిపించవు. దేవుడు సుధమ నుంచి అగ్ని రప్పించడం అది ఒక్కటే ఒక గొప్ప మహత్కార్యం. అంతేగాని దేవుడు ఇంకేదో కార్యాన్ని చేసినట్లు మనకి కనిపించదు అక్కడ. దేర్ ఆర్ వెరీ ఫ్యూ మిరకల్స్ ఆఫ్ గాడ్ ఇన్ జెనసిస్. ఆదికాండంలో ఒకవేళ మొదటి అధ్యాయాన్ని 2వ అధ్యాయాన్ని మీరు పక్కన పెడితే మనిషి అన్నవాడు లేడు కాబట్టి ఆ సందర్భంలో 3వ అధ్యాయాన్ని మీరు లెక్కెట్టుకుంటా ఉంటే అద్భుత కార్యాలు సూచక క్రియలు లేవు, ఎక్కడ మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ దేవుని శక్తి ఏంటో ఇప్పుడు ప్రచురపరుచుకోబోతున్నాడు అనమాట. నేను ఎవరినో ఫరోకి ప్రకటించనై ఉన్నాడు, నేను ఎవరినో కొంచెమంతటికి తెలపనై ఉన్నాడు,
నా శక్తి ఏంటో ఇశ్రాయేలీయులకు చూపించనై అన్నాడు. తీర్పులు అన్నటువంటివి ఐగుప్తు దేవతలకి ఇవ్వనై ఉన్నాడనమాట. కాబట్టి దేవుడు ఈ 10 తెగుళ్ళను రప్పించడంలో చాలా ఆలోచన ఉందండి. ఇది కేవలం ఊరికే తెచ్చినటువంటి తెగుళ్ళు కాదు అన్నటువంటి ఆలోచనతో వచనాలని గనుక అర్థం చేసుకుంటే చాలా బావుంటుంది. కాబట్టి 10 తెగుళ్ళు ఉన్నాయి కాబట్టి, ఈ 10 తెగుళ్ళు కూడా ఐగుప్తు యొక్క దేవతల మీద తీర్పులు దేవుడే కాబట్టి, ప్రతి తెగుళ్ళు కూడా ఒక దేవతని అటాక్ చేస్తా ఉందన్నమాట. ప్రతి తెగులు కూడా ఒక దేవతని అటాక్ చేస్తా ఉన్నది. అదేంటో మనం గమనిద్దాం ఈరోజు. మొట్టమొదటిది మనం గనుక చూస్తే 7వ అధ్యాయం 14వ వచనం నుంచి 24వ వచనం వరకు మనకి కనిపిస్తా ఉంటది. మనం కంప్లీట్‌గా ప్రతి వచనం చదవడానికి మనకి సమయం లేదు కాబట్టి, మీరు తర్వాత ఇంటికి వెళ్లి జాగ్రత్తగా చదువుకోండి. ఈ రికార్డింగ్ కూడా మీకు లభ్యమవుతుంది కాబట్టి, 7వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం 24వ వచనం వరకు చూస్తే మనకి ఈ విషయాలు కనిపిస్తాయన్నమాట. కాబట్టి ఇక్కడ మొత్తం నైలు నది ఈ సందర్భం అన్నమాట. నది రక్తంగా మారింది. ఏంటి నది రక్తంగా మారడం ఆలోచించారు అనంటే, ఈ నది రక్తంగా మారడానికి దేవుడు ఒక దేవతకి ఇస్తున్నటువంటి తీర్పు అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే. ఒసైరిస్ అనేటువంటి ఒక దేవత ఉన్నది ఐగుప్తీయులకి. ఈ ఒసైరిస్ యొక్క రక్తమే వాళ్ళు నైలు నదిగా భావిస్తారనమాట. ఒసైరిస్ యొక్క జీవితమే లేకపోతే రక్తము ప్రాణికి ఆధారం కాబట్టి రక్తం స్రవించేటువంటి రక్తమే నైలు నది అని వాళ్ళు భావిస్తారనమాట. నైలు నది ఒసైరిస్‌కి జీవం పోస్తా ఉన్నది. లేకపోతే ఒసైరిస్ యొక్క రక్తము అని వాళ్ళు ద బ్లడ్ ఆఫ్ ఒసైరిస్ అని వాళ్ళు బ్లడ్ స్ట్రీమ్ ఆఫ్ ఒసైరిస్ అని వాళ్ళు అంటా ఉండేవాళ్ళనమాట. ఈ నైలు నది గురించి మాట్లాడుతూ. కాబట్టి ఒక రకంగా మొట్టమొదటిసారి దేవుడు నైలు నది అంతా కూడా రక్తం అనంటే ఐగుప్తీయులందరూ సంతోషించేటువంటి విషయం అన్నమాట. ఎందుకంటే ఒసైరిస్ యొక్క రక్తం ఏంటో, ఒసైరిస్ యొక్క ప్రవాహం ఏంటో కళ్ళతోటి చూడగలుగుతారన్నమాట. కాబట్టి వాళ్ళకి ఒక పాజిటివ్ థింగ్ అన్నమాట ఇది. నైలు నది ఎర్రగా రక్తంగా మారుతుంది అనంటే వాళ్ళకి ఒక పాజిటివ్ థింగ్ అన్నమాట. బికాస్ ఇట్ వాస్ సపోజ్ టు బి ద బ్లడ్ స్ట్రీమ్ ఆఫ్ ఒసైరిస్. కానీ విచిత్రం ఏంటంటే మీరు గనక గమనించారంటే ఈ మనం చదువుకుంటూ వెళ్ళేసరికి ఆహ్, మీరు చదువుకుంటూ వెళ్తే ఆహ్, 18వ వచనం చూస్తే, "ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురు" అని చెప్పుమనెను అని అంటున్నాడన్నమాట. కాబట్టి ఒసైరిస్ అంటే ఆఫ్టర్ లైఫ్, గాడ్ ఆఫ్ ది ఆఫ్టర్ లైఫ్ అన్నమాట. అంటే తర్వాత జీవితానికి లేకపోతే మరణానంతరం ఉండే జీవితానికి దేవుడు ది ఆఫ్టర్ లైఫ్ గాడ్ అన్నమాట. ఈ ఒసైరిస్ అనేటువంటి వ్యక్తి. కాబట్టి ఈ ఈ ఈ దేవత. కాబట్టి ఈ దేవత రాబోయేటువంటి జీవానికి లేకపోతే జీవానికి గుర్తు గాని ఆ దేవత యొక్క రక్తము జీవానికి గుర్తు కాదనమాట. ఎందుకంటే ఇప్పుడు చేపలు చచ్చిపోతున్నాయి. ఏరు చుట్టూ జీవం రావట్లే. ఏరు చుట్టూ మరణం ఏరు ఏటి నీళ్లు ఐగుప్తీయులు అసహ్యపడుతున్నారనమాట. 8వ వచనం గనక మీరు చూస్తే. కాబట్టి ఈ ఒసైరిస్ అనేటువంటి ఈ దేవత నిజానికి పునర్జన్మకి లేకపోతే తర్వాత వచ్చేటువంటి జన్మకి గుర్తయినప్పటికీ కూడా ఈ ఒసైరిస్ ఏమీ చేయలేకపోతున్నాడనమాట. ఈ దేవత ఈ నైలు నదిని బాగు చేయడానికి ఏమీ చేయలేకపోతున్నాడనమాట. తన రక్తస్రావం ఈ నైలు భావిస్తా ఉన్నప్పటికీ కూడా దాన్ని బాగు చేయలేకపోతున్నాడనమాట. నైలు నదిని ఏమాత్రము బాగు చేయలేకపోతున్నాడు ఒసైరిస్. కాబట్టి ఈ ఒసైరిస్ అనేటువంటి ఈ వ్యక్తికి దేవుడు ఇక్కడ తీర్పు తీరుస్తా ఉన్నట్లు మనం చూడగలుగుతాం. విశేషం ఏంటంటే ఇక్కడ 22వ వచనం చూస్తే, ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయెను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. కాబట్టి ఐగుప్తులో ఉన్నటువంటి శకునగాండ్రు కూడా ఏరుని ఎర్రగా చేయగలిగారన్నమాట. కాబట్టి వాళ్ళ యొక్క శక్తి కూడా ఇక్కడ మోషే శక్తిలాగా ఉన్నట్లు కనిపిస్తా ఉంది. ఇల్యూషన్ ఇది.
మాయ మాత్రమే. నిజంగా వాళ్ళు మార్చారో లేదో కాదు గానీ, మాయ మాత్రమే ఇక్కడ. ఇల్యూషన్. కాబట్టి మోషే మార్చాడు. మేము కూడా మార్చాము. దాంతోటి ఫరో తృప్తి చెందేశాడు. ఏంటి? ఇది దేవుడి నుంచి వచ్చినటువంటి కార్యం గాదు. ఏదో నల్ల మంత్రం, బ్లాక్ మ్యాజిక్ ఏసి మోషే చేస్తున్నటువంటి పని మాత్రమే. ఎవరు ఎవరు దేవుడి దగ్గర నుంచి వస్తున్నది కాదు. లేకపోతే ఒకవేళ దేవుడి దగ్గర నుంచి వస్తున్నది అయినా సరే, ఈ దేవుడు అంత గొప్పోళ్ళు అని ఫరోకి భరోసా వచ్చిందనమాట. ప్రజలు కూడా ఎవరు పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే 24 వచనం చూస్తే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగునీళ్ల కొరకు ఏటి ప్రక్కలను తవ్విరి అని మనం చూస్తున్నాం అనమాట. ఏటి నీరు తాగలేక వాళ్ళు ఏం చేశారంటే ఏటి ప్రక్కలను తవ్వుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ మొదటి ఈ తెగులు ఉంది చూసారా? నైలు నదిలో ఉన్నటువంటి నీరు రక్తంగా మారి, ఈ తెగులు జస్ట్ దేవునికి శక్తి ఉన్నది అని చూపిస్తా ఉంది అంతే. అది ఎంత శక్తి, ఎలాంటి శక్తి అన్నది చూపించట్లే. ఇది మిగతా దేవుళ్ళ కంటే లేకపోతే మిగతా దేవుళ్ళ కంటే ఎక్కువ శక్తి అని చెప్పట్లే. దేవునికి ఒక శక్తి ఉన్నది అని మాత్రమే చెప్తా ఉందన్నమాట. ఫరో దీన్ని చూసి భయపడలే. ఫరో దీనిని చూసి పెద్ద ఆలోచించలే. అందుకనే తిరిగి వచ్చి మోషే వాళ్ళతోటి బాబోయ్ చాలా కష్టం, నీరు లేకపోతే మేము బ్రతకలేము. మరలా ఈ నీరంతా కూడా మామూలుగా అయిపోయేటట్లు చేయండి అని విన్నవించుకోలే. ఏమి హృదయంలో అతనికి ఏమాత్రం కొంచెం కూడా మనస్సు కరగలేదన్నమాట. వెళ్ళిపోయాడు. మనస్సును పెట్టక 23వ వచనం చూస్తే జరిగిన దానిని మనస్సును పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. కాబట్టి ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వకుండా ఇంటికి వెళ్ళిపోయాడు ఫరో. ఇది మొదటి తెగులు వలన వచ్చినటువంటి పర్యవసానం. పెద్ద విశేషం ఏం జరగలే ఇక్కడ మొదటి తెగుల్లో. కానీ ఒకటి మాత్రం దేవుడు చేశాడనమాట. ఈ ఒసైరిస్ అన్నటువంటి ఈ దేవత పనికిరానిది అని చూపించగలిగాడు. రెండవ తెగులు మనం చూస్తే 8వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. మొదటి వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదువుతూ ఉంటే అక్కడ దేవుడు కప్పలు విస్తారంగా పుడతాయని చెప్పాడనమాట. 3వ వచనంలో కనుక మీరు చూస్తే, లేదా 2వ వచనంలో పోనీయనొల్లని ఎడల నీవు వారిని పోనీయనొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించెదను అని అంటున్నాడు అనమాట. ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఈ ఒసైరిస్ అనేటువంటి దేవత ఇలా ఉంటుంది. తర్వాత ఈ రెండవ తెగులు ఉంది చూసారా? హెకెత్ అన్నటువంటి ఒక దేవత ఉందన్నమాట ఐగుప్తీయులకి. ఈ హెకెత్ అన్నటువంటి దేవత యొక్క ముఖం కనుక మీరు చూసారంటే కప్ప ముఖం అనమాట ఈవిడిది. ఈ దేవత ముఖం కప్ప ముఖం. కాబట్టి ఈ దేవతకి తీర్పు అనమాట ఇది. ఈ దేవత ఫర్టిలిటీ దేవత అనమాట. అంటే పిల్లలు పుట్టే ఈ ప్రక్రియకి సహాయం చేసేటువంటి దేవత అనమాట. లేకపోతే గర్భదేవత అని మనం పిలవచ్చు అనమాట. కాబట్టి ముందున్నటువంటి ఒసైరిస్ ఏమో మరణం తర్వాత జీవం ఇచ్చేటువంటి దేవత అయితే, ఈ హెకెత్ ఏమో ఈ లోపల జీవం ఇచ్చేటువంటి దేవత. అలా ఆలోచించుకోవచ్చు అనమాట. కాబట్టి ఆఫ్టర్ లైఫ్ దిస్ లైఫ్. ఈ హెకెత్ ఏమో ఈ ఈ లోకానికి సంబంధించినటువంటి జీవం ఇచ్చేటువంటిది. ఎందుకంటే పిల్లలు పుట్టేటట్టు చేస్తుంది అనమాట. గర్భదేవత అని మనం అనుకోవచ్చు. కాబట్టి ఎందుకు ఈ కప్పలాగా ఉంది ఈవిడని కనుక మీరు ఆలోచిస్తే, నైలు నది సహజంగా వర్షాలు వచ్చిన తర్వాత నైలు నది విపరీతంగా వరదలు వస్తాయన్నమాట. నైలు నదికి ఆ వరదలు వచ్చినప్పుడు నైలు ఏం చేస్తుందంటే దాని యొక్క తీరాలు దాటి చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూళ్ళలోకి అటుల్లోకి ప్రవాహంగా వెళ్ళిపోయి బోలెడు మట్టిని పడేస్తుంది అనమాట. సిల్టన్ అంటారు దాన్ని. ఆ మట్టిని పడేసి అక్కడ ఉన్నటువంటి చెరువులని, కాలువలని నీటితో నింపేసి, నైలు నది అంటే విస్తారమైనటువంటి నీటి ప్రవాహం ఉన్నటువంటి నది. కాబట్టి కాలువలని, చెరువుల్ని నీటితో నింపేసి తర్వాత వర్షాకాలం తగ్గిన తర్వాత, వరదలు తగ్గిన తర్వాత దాని ప్రవాహం అది పోతుంది. అది వెళ్తా ఉంటదన్నమాట. ఎప్పుడైతే ఈ దేశమంతటిని కూడా ఇలా నింపేసిందో నైలు నది, ఆ మట్టి వలన వాళ్ళు అగ్రికల్చర్ చేసుకోవచ్చు. అంటే పంటలు వేసుకోవచ్చు. ఆ మట్టిని ఉపయోగించి అనేక పనులు చేసుకోవచ్చు. ఆ మట్టిని ఉపయోగించి నీటి కాలువలు, నీటి చెరువులు అన్ని కూడా నిండిపోయాయి కాబట్టి ఇప్పుడు భోజనం చేయడానికి లేకపోతే పంటలు పండించడానికి వాళ్ళకి అనుకూలంగా ఉంటదన్నమాట. కరెక్ట్‌గా ఆ లైఫ్ ఇచ్చేటువంటి సీజన్, ఆ పొలాలు పండేటువంటి ఆ సీజన్, ఆ లైఫ్ ఇచ్చేటువంటి ఆ సీజన్‌లో ఏం జరుగుతాయంటే, ఈ నైలు నది యొక్క వరదల వలన విపరీతంగా కప్పలు కూడా వస్తాయన్నమాట. కాబట్టి ఈ చిన్నప్పుడు అంటే ఆ ఆ దినాల్లో ఎవరికీ సైన్స్ లేదు కదా! సైన్స్ తెలియదు కదా! కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే,
కప్పలు వస్తున్న సమయం కాబట్టి కప్ప దేవత పంటలు పండిస్తది. కప్ప దేవత వస్తే ఏదో నూతనమైనది పుట్టుకొని వస్తది. కాబట్టి కప్ప దేవత ఫర్టిలిటీ దేవత అని వాళ్ళు పూజించడం మొదలుపెట్టారనమాట. విచిత్రమైనటువంటి బ్యాక్ స్టోరీస్ ఉంటాయి. ఐగుప్తీయుల యొక్క దేవతలకి. కాబట్టి ఈ హెకెత్ అన్నటువంటి దేవత అలాగా పుట్టుకొనొచ్చినటువంటి దేవతనమాట. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఈ కప్పలు విపరీతంగా పెరిగిపోతాయి. ఎంత పెరిగిపోతాయంటే దేవుడు చెప్తున్నది చూడండి 3వ వచనంలో, నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచమ్మ మీదకి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదకి, నీ పొయ్యలలోకి, నీ పిండి పిసుకు తొట్లలోనికి కూడా ఎక్కిపోతాయంట. దెర్ ఇస్ నో ప్రైవసీ. ప్రతి చోటకి వెళ్ళిపోతుంది. చివరికి నీ పొయ్యిలోకి కూడా వెళ్ళిపోతాయి. నీ పిండి పోసి పిసికేటువంటి తొట్టిలోకి కూడా వెళ్ళిపోతాయి. వాళ్ళు మనలాగా తినేవాళ్ళు కాదు కదా! వాళ్ళకి చపాతీలు చేసుకొని తినేవాళ్ళు. రొట్టెలు చేసుకొని తినే ఆహ్, జనాంగం వాళ్ళు. కాబట్టి పిండిలు పిసికే తొట్టిలోకి కప్పలు వెళ్ళిపోతే ఎలాగా తింటారాళ్ళు? ఆటిల్లో కప్పలు జీవనం చేస్తా ఉంటే. కాబట్టి భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట. దేశమంతా కూడా కప్పలతోటి నిండిపోయినటువంటి పరిస్థితి. కానీ ఈ హెకెత్ అన్నటువంటి దేవత ఏ రకమైనటువంటి సహాయం చేయట్లే. కప్పల దేవత అని పేరు పెట్టుకున్నారు. కప్ప ముఖం ఉంది ఈవిడికి. కానీ ఏమీ చేయలేకపోతా ఉంది. ఈ హెకెత్ అన్నటువంటి దేవత. ఎందుకంటే దేవుడు అవి వస్తానే ఉన్నాయి. ఆవిడ మాత్రం ఏమీ చేయలేకపోతుంది. ఆ దేవత మాత్రం ఏమీ చేయలేకపోతుంది. పైపెచ్చు ఇవి నూతన జీవితానికి గుర్తులు కాబట్టి కప్పలని చంపకూడదు. ఐగుప్తీయులకి ఒక ఇది ఉందన్నమాట. కాబట్టి కుప్పలు కుప్పలుగా కప్పలు చంపలేరండి. చంపలేరు. చంపితే ఏదో పెద్ద శిక్ష వాళ్ళకి అని భయం. కాబట్టి చంపలేకపోతున్నారనమాట. చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉందన్నమాట. ఒక పక్కన చూస్తే నీళ్ళేమో కంపు కొడుతున్నాయి. ఇప్పుడేమో కప్పలన్నీ చివరికి పిండి పిసికే తొట్లలోనికి, పొయ్యల్లోనికి కూడా వెళ్ళిపోతా ఉన్నాయన్నమాట. భయంకరమైనటువంటి ప ప పరిస్థితి అక్కడ. చివరికి ఆ కప్పలన్నీ చనిపోయినప్పుడు మీరు చూస్తా ఉంటే 14వ వచనంలో, 13వ వచనంలో, యెహోవా మోషే మాట చొప్పున చేసెను గనుక ఇండ్లలోనేమి, వెలుపలనేమి, పొలంలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయిను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఆ ముందు దాంట్లోనేమో మొదటి తెగుల్లోనేమో నైలు నది కంపు కొడతా ఉంది. నీరంతా కంపు కొడతా ఉంది. వాళ్ళ యొక్క ముఖ్య ఆహ్, త్రాగేటువంటి నీరుకు వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి సోర్స్ కంపు కొడతా ఉంది. ఇప్పుడేమో భూమి కంపు కొడతా ఉంది. వాటర్ అండ్ ల్యాండ్ బోత్ వర్ ఫౌల్. 2 కూడా కంపు కొడతా ఉన్నాయన్నమాట. ఈ రెండవ తెగులులో దేవుడు తన గురించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని యాడ్ చేస్తున్నాడు. ప్రతి తెగుళ్ళలో కూడా దేవుడు యాడ్ చేస్తాడనమాట. మనం చూసుకుంటూ వెళ్తే. మొదటి తెగుల్లో పెద్దేమి తెలియలేదు. దేవుడికి శక్తి ఉంది అని మాత్రమే తెలిసింది. దేవుడు నీటిని రక్తంగా మార్చగలడు అన్నటువంటి విషయం తెలిసింది. ఐగుప్తులో ఉన్నటువంటి శకునగాండ్రు అన్నారు, నేను కూడా మార్చగలను అన్నారు. చేశారు. సరే, ఓకే. రెండిట్లో పోటీ జరిగితే ఏమీ తెలియలేదు పెద్ద. దేవుడు గొప్ప, ఇది గొప్ప. మనం బయట నుంచి కనుక మనం చూస్తా ఉంటే దేవుడు గొప్ప, ఐగుప్తీయులు గొప్ప అని అంటే ఏం తెలియట్లే. డ్రా ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్. కానీ ఇప్పుడు సెకండ్ మ్యాచ్ లోకి వచ్చేసరికి ఇక్కడ ఐగుప్తీయులకు ఒక విషయం తెలుస్తా ఉందన్నమాట. ఏంటంటే వీళ్ళు కూడా కప్పలను తెప్పించారంట. 8వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని సారీ వాళ్ళు కూడా కప్పని తయారు చేశారు. ఎక్కడుంది? 7వ వచనం. శకునగాండ్రు కూడా తమ మంత్రములు చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి. ఎంత మూర్ఖులో చూడండి. ఆల్రెడీ దేశమంతా కప్పలతో నిండిపోతే వీళ్ళు ఇంకొన్ని ఎక్స్ట్రా కప్పలు తీసుకొచ్చారనమాట. కష్టం వచ్చిందంటే మనిషి ఏం చేస్తాడంటే ఆ కష్టానికి కష్టమే తీసుకొని రాగలడు. కష్టాన్ని తీసేయలేడు. ఇప్పుడు వాళ్ళకి ఆ మాట అర్థమైందనమాట. మేము కప్పల్ని రప్పించగలం గాని కప్పల్ని పంపించలేము అని అర్థమైందనమాట వాళ్ళకి. కష్టాన్ని మేము ఎక్కువ చేయగలం గాని, ఆ కష్టాన్ని తీసేయలేము. శ్రమని అధికం చేయగలం గాని, ఆ ఉన్నటువంటి శ్రమని తీసేయలేము. అది మా చేతిలో లేదు అన్న విషయం వీళ్ళకి అర్థమైంది. అందుకని 8వ వచనంలో అంటున్నాడనమాట. ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించండి బాబు అని అడుగుతున్నాడు. యెహోవాను వేడుకోండి అని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ
ఫరోకి ఏమర్థమైందంటే, ఓహో! ఈ దేవుడు సృష్టించగలడు, తీసుకురాగలడు కావాలంటే, పంపించగలడు కూడా. హెకెత్తుకి అధికారం లేదిప్పుడు. హెకెత్ కప్పల్ని తీసుకొని రాలేదు, పంపించలేకపోతా ఉంది. తీసుకొనొచ్చిందని అనుకుందాం పోనీ. పంపించలేకపోతా ఉంది కనీసం. కాబట్టి హెకెత్ కంటే ఈ దేవుని యొక్క బలం ఎక్కువగా ఉన్నది అని ఇప్పుడు అర్థమవుతా ఉందన్నమాట ఫరోకి. కాబట్టి రెండవ తెగులులో దేవుడు అలాగా ఎక్స్‌ట్రా యాడ్ చేశాడన్నమాట మనకి. తర్వాత మూడవ తెగులు గురించి గనక మనం చూస్తే 16వ వచనం నుంచి మనకి కనిపిస్తది. ఈ దేశపు ధూళిని కొట్టుము అని అంటున్నాడన్నమాట. ధూళి అంటే భూమి మీద ఉండేటువంటిది. ఈ దేశపు ధూళిని కొట్టుము అని అంటున్నాడు. మూడవ దేవత పేరేంటంటే గెబ్. ఈ గెబ్ అనేటువంటి ఈ దేవత భూమి అన్నమాట. భూదేవి అని అనేవాళ్ళనమాట ఈ దేవతని. భూదేవి కాకుండా భూదేవుడు అని అనుకుందాం వాళ్ళకి. గెబ్ అన్నటువంటి ఈ దేవత అనమాట. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, భూమి మీద ఉండేటువంటి ఈ ధూళిని కొట్టు. ఉచితంగా దొరికేటువంటి ఈ ధూళిని కొట్టు. ఈ ధూళి కొడితే ఏమవుతదంటే, పేలొస్తాయంట మనుషుల మీదకి. జంతువుల మీద కూడా వస్తాయంట. ఐగుప్తు దేశమందంతటా ఆ దేశపు ధూళంతా కూడా పేలవుతాయంట. ఎక్స్‌ట్రా ఏం చేస్తున్నాడో తెలుసా దేవుడిక్కడ? 18వ వచనం చూస్తే, శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలెనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని, అది వారి వలన కాకపోయెను. కాబట్టి ఫస్ట్ 2 వాళ్ళు కలుగు చేసి చేయగలిగారు. నీళ్ళని రక్తంగా మార్చారు. కప్పలను రప్పించారు. కానీ మూడో దగ్గరికొచ్చేసరికి ధూళి నుంచి పేరును రప్పించడం వాళ్ళ వల్ల కాలే. ఎందుకంటే ఇట్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ క్రియేషన్. అది సృష్టిస్తున్నాడనమాట. ఎక్కడో దాక్కున్న కప్పలను తీసుకోవడం, ఎక్కడో ఉన్నటువంటి నీటిలో నుంచి పేరుని పుట్టించడం అసంభవం. కాబట్టి ఈ దేవతల వలన వాళ్ళ యొక్క శక్తుల వలన, వాళ్ళ యొక్క దేని వలన కాలేదన్నమాట ఇక. దానికొక లిమిట్ ఉంది. నల్ల మంత్రాలకి, బ్లాక్ మ్యాజిక్‌కి ఒక లిమిట్ ఉందన్నమాట. వాళ్ళు చేయగలిగినటువంటి పనులకి ఒక లిమిట్ ఉంది. హెరోడోటస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు హిస్టరీస్ అనేటువంటి ఒక పుస్తకం రాశాడు. తన వల్ల మనకి పూర్వ దినాల్లో ఉన్నటువంటి చరిత్ర చాలా తెలుస్తది. హిస్టరీస్ అనేటువంటి పుస్తకంలో రెండవ పుస్తకంలో ఒక విషయాన్ని రాస్తాడు. ఐగుప్తీయుల గురించి పర్టిక్యులర్‌లీ రాస్తూ అంటాడనమాట. ఐగుప్తు యొక్క పూజారులు ఉన్నారు చూసారా? ఈ దేవతాలయాల్లో పనిచేసేటువంటి పూజారులు. వీళ్ళు తమ శరీరాన్ని 2 రోజులకొకసారో, 3 రోజులకొకసారో నున్నగా షేవ్ చేసేసుకుంటారంట. ఎక్కడ ఏమాత్రం ఒక వెంట్రుక కూడా లేకుండా ఫుల్‌గా షేవ్ చేసేసుకుంటారంట. ఎందుకు వాళ్ళు అలా చేసుకుంటారు అనంటే, ఏమాత్రము వాళ్ళ శరీరం మీద ఒక్క పేను గాని, లేకపోతే శరీరంలో ఉండేటువంటి వేరే క్రిములు గాని అలాంటివేమి కూడా ఉండి వాళ్ళు గనక వాళ్ళ యొక్క దేవత ఆలయాల్లోనికి ప్రవేశిస్తే, అది అపచారం కింద లేకపోతే అది అపవిత్రత కింద వాళ్ళు భావిస్తా ఉండేవాళ్ళనమాట. హెరోడోటస్ రాశాడు ఈ విషయం గురించి. ఏ రకమైనటువంటి చిన్న పురుగు గాని, లేకపోతే ఒక పేను గాని, లేకపోతే ఒక పొడ గాని, ఒక పొట్టు గాని ఏది ఉండకూడదనమాట. అంత శుభ్రంగా షేవ్ చేసేసుకుంటారు. ఇన్ఫెక్ట్ అవ్వడానికి అవకాశం లేకుండా అనమాట. ఒంటి మీద ఎక్కడ వెంట్రుకుండదు. కళ్ళకి కూడా కనుబొమ్మలు కూడా గీకేస్తారనమాట. మొత్తం ఎవ్రీథింగ్. చుండ్రుండదు. ఏమీ ఉండకుండా తమను తాము జాగ్రత్తగా చూసుకుంటారనమాట. ఎందుకంటే ఆ దేవత దగ్గరికి వెళ్లి వాళ్ళు ఆ దేవతని ఆరాధించాలంటే, ఆ పూజ చేయాలంటే వాళ్ళు పవిత్రంగా ఉండాలనేటువంటి భావన వాళ్ళకి. రిచువల్ ప్యూరిటీ అని అంటాం అనమాట దాన్ని. ఇప్పుడు ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పేలు పుట్టేస్తే వాడి శరీరం మీద వెంట్రుకలు ఉన్నాయి. అవసరం. వచ్చేసాయి ఇప్పుడు వాడికి. ఎక్కడున్నాయి? ఉన్నాయి. వచ్చాయి. అంతే. కాబట్టి పేలొచ్చేసాయి. వాడేమో ఇప్పుడు వాడి యొక్క దేవత ఆలయాల్లోనికి వెళ్లి తలుపు కూడా తీయలేకపోతున్నారు. ఎందుకంటే లోపలికెళ్ళాడంటే అపచారం. తలుపు తీశాడంటే అపచారం. ధూపం వేశాడంటే అపచారం. ఏం చేసినా అపచారమే. కాబట్టి ఇప్పుడు దేవాలయాలు మూయబడ్డాయన్నమాట. ఐగుప్తులో మూడవ తెగులొచ్చినప్పుడు. దేవాలయాలు మూయబడ్డాయి. మొత్తం ప్రతి దేవాలయము మూయబడింది. దేవాలయాలు ముయ్యబడ్డం అంటే మీరు ఎప్పుడు గురించి ఆలోచించాలి? 1400 సంవత్సరాలు క్రీస్తు పూర్వం అంటే 3500 సంవత్సరాల క్రితం సంఘటన సంగతులు మీరు ఆలోచించాలి.
మనకి 3500 సంవత్సరాల క్రితం ఎన్ని రకాలైనటువంటి ఆలోచించండి. ఒక రోజు దేవుడిని కనుక గంటగొట్టి లేపలేకపోతే ఒక రోజు ప్రసాదమో, లేకపోతే పెట్టాల్సినటువంటి చేయాల్సినటువంటి ఆ హోమమో, ఇవ్వాల్సినటువంటి హారతో, లేకపోతే ఏదో అలాంటిదేదో చేయలేకపోతే, ఆ దేవుడికి చేయాల్సినటువంటి సర్విస్ చేయలేకపోతే వాళ్ళు ఒకరోజు ఆ దేవుడికి ఏం కోపం వస్తదో భయం. సూర్యదేవుడైతే వాడు తిరగడం మానేస్తాడేమో, వర్షం పడేటప్పుడు కురిపించడం మానేస్తాడేమో, లేకపోతే తీవ్రంగా కురిపించేస్తాడేమో. ఏ దేవుడు ఏం చేస్తాడో తెలీదనమాట వాళ్ళకి. కాబట్టి దేవాలయాలు ముయ్యబడి తలుపులు తెరుచుకోలేకపోతున్నాయంటే వాళ్ళ హృదయాల్లో ఎంత భయం ఉందో ఆలోచించండి. ఇది ఏదో కేవలం పేరు వచ్చినటువంటి సంఘటన కాదిది. దేవుడు తీర్పు తీరుస్తున్నటువంటి విధానం అన్నమాట. అందుకనే ఇక్కడ ఈ ఐగుప్తు యొక్క శకునగాండ్రుకి ఒక విషయం అర్థమైంది. 19వ వచనంలో అందుకని అంటున్నారు, శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో అంటున్నారనమాట. ఈ దైవశక్తి అనేటువంటి ఈ మాట కంటే మీరు మీరు దీన్ని జాగ్రత్తగా ట్రాన్స్లేట్ చేసి చూసుకుంటే ద ఫింగర్ ఆఫ్ గాడ్ చాలా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ అలా ట్రాన్స్లేట్ చేస్తారు. దేవుని వేలు అని ట్రాన్స్లేట్ చేస్తారనమాట. ద ఫింగర్ ఆఫ్ గాడ్ అని అంటాడు అనమాట. ఇది దేవుని యొక్క వ్రేలిది, దేవుడు చేస్తున్నటువంటి పని ఇది అని వాళ్ళు చెప్తా ఉంటారు. ఎందుకు డైరెక్ట్ గా వాళ్ళు ఇక్కడ అర్థం చేసుకున్నారనమాట. వాళ్ళ దేవతల్ని కొడుతుంది దీన్ని. ఈ శక్తి ఏంటో వాళ్ళ దేవతలకు ఎగెన్స్ట్ గా వెళ్తా ఉంది. ఫరోకి దేవుడు రెవల్యూషన్స్ ఇస్తా ఉన్నాడు అనమాట. ప్రోగ్రెసివ్ గా ఇస్తా ఉన్నాడు. నైలు నది దగ్గర ఇచ్చాడు, నాకు శక్తి ఉంది. ఫరో పెద్ద పట్టించుకోలే. కప్పలతో చూపించాడు, నేను రప్పించగలను, పంపించగలను కూడా, నీకు అది లేదు. ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నాడు అయినప్పటికీ కూడా. ఇప్పుడు ఈ ధూళిని పేలుగా చేసి దేవుడు అంటున్నాడు, నేను సృష్టించగలను అని అంటున్నాడు అనమాట. వాళ్ళు సృష్టించలేకపోయారు. వాళ్ళు రప్పించగలిగారు, సృష్టించలేకపోయారు. కాబట్టి దేవుని యొక్క శక్తిని ఎక్కువ అధికమైనటువంటి శక్తిని చూపిస్తున్నాడు అనమాట దేవుడు ఫరోకి. కానీ ఫరో హృదయాన్ని కఠినపరుచుకుంటూ వస్తున్నాడు. 20వ వచనం నుంచి కనుక మీరు చూసారంటే, కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతడు ఏటి వద్దకు పోను, నువ్వు అతన్ని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. మరలా చెప్తున్నాడు అనమాట. పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదకిని, నీ సేవకుల మీదకిని, నీ ప్రజల మీదకిని, నీ ఇండ్లలోనికి ఈగలను, ఐగుప్తీయుల ఇండ్లను ఈగల గుంపులతో నిండి ఉండును. ఈ ఈగల గుంపు అని ట్రాన్స్లేట్ చేసినటువంటి ఈ మాట ఉంది చూసారా, ఇది మంచి ట్రాన్స్లేషన్ కాదు. యాక్చువల్లీ ఇక్కడ గుంపు అని రాశాడు అనమాట, అంతే. ఈగలు అని మనం అనుకుంటున్నాం అంతే. అక్కడ ఉన్నటువంటి యాక్చువల్ హెబ్రీ పదం ఏంటంటే గుంపులు. నేను మీ ఇండ్లలోకి గుంపులను పంపుదును అని అన్నాడు అనమాట. కాబట్టి తర్జుమా చేసేవాళ్ళు ఏం గుంపు అని ఆలోచించుకొని కొంతమంది గుంపులుగా వచ్చేది ఏంటి, ఈగలు కదా, ఎందుకంటే తర్వాత మళ్ళీ మిడతలు రాస్తాడు ఆల్రెడీ, మిడతలు తర్వాత వస్తాయి. కాబట్టి గుంపులుగా వచ్చే ఈగలు కదా అని చాలా మంది ఈగలు అనేటువంటి దాని దగ్గరికి వెళ్తారనమాట. కానీ మనం కనుక తర్వాత చదువుతా ఉంటే తర్వాత చదువుతా ఉన్నప్పుడు 24వ వచనంలో దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. మరలా ఈగల లేదు అక్కడ, గుంపుల వలన చెడిపోయెను. ఆ దేశము గుంపుల వలన చెడిపోయాను. ఈగలు ఎంత పెరిగినంత మాత్రాన తినవు, లేకపోతే ఈగలు జబ్బులు వస్తా ఉంటాయి, డిసీజ్ ని క్యారీ చేస్తా ఉంటాయి. కానీ సహజంగా దేవర్ నాట్ ట్రీటెడ్ as పెస్టిలెన్స్. అవి పంటలను తినవు బేసికల్లీ. కాబట్టి దేశమంతా ఈగల గుంపులు ఎలా చెడిపోద్ది. కాబట్టి చాలా మంది దాన్ని తర్జుమా చేసుకుని ఏమంటారంటే, దీన్ని కరెక్ట్ ట్రాన్స్లేషన్ చాలా మంది ఏమంటారంటే స్కారబ్స్ లేకపోతే బీటిల్స్ అని అంటారనమాట. మన భాషలో దాన్ని పేడ పురుగు అని అంటాం అనమాట. ఈ కెప్రి అన్నటువంటి ఈ దేవత ఒకడు ఉన్నాడు అనమాట. ఈ కెప్రి అన్నటువంటి దేవత ఇక్కడ మీకు కనిపిస్తా ఉన్నట్లు వారి ముఖమే చూడడానికి పేడ పురుగు అనమాట. ఈ కెప్రి అనేటువంటి ఈ దేవత యొక్క స్టోరీ కూడా విచిత్రంగా ఉంటది. ఈ పేడ పురుగులు సహజంగా ఏం చేస్తాయంటే పేడ మీదకి వెళ్ళి
ఆ పేడని చిన్న చిన్న మన కంటికి జాగ్రత్తగా గమనిస్తే గాని మనకు కనిపించవు. ఆ పేడని చిన్న చిన్న బంతుల కింద చేసుకొని దొర్లించుకుంటే ఎళ్తా ఉంటాయంట. అది. వాటి యొక్క స్టోరేజ్ కోసం అనేసి దొర్లించుకుంటూ ఎళ్తా ఉంటాయి. ఆ పేడని చిన్న చిన్న బంతుల కింద చేసి బాల్స్ లాగా. మరి ఎవరికొచ్చిందో తెలీదు గాని ఈ ఆలోచన ఆకాశం వైపు చూసి, ఈ పేడ వైపు చూసాడు, పేడ పురుగు వైపు చూసాడు, అది బంతి కింద చేసుకొని దొర్లించుకోవడం చూసాడు. ఆకాశం వైపు చూసాడు, సూర్యుడు తిరుగుతున్నాడన్న విషయాన్ని వాడు గమనించాడు. వాడు అనుకున్నాడు, ఈ పేడ పురుగే సూర్యుడిని కూడా తిప్పుతుందేమో అనుకున్నాడన్నమాట. ఎందుకొచ్చింది ఆ లాజిక్ అంటే మనకు తెలీదు. ఆ దినాల్లో మరి అలాగే ఆలోచించుకునేవాళ్ళు. కాబట్టి కెప్రి అన్నటువంటి ఈ దేవత సూర్యుడిని దొర్లిస్తున్నాడు. సూర్యుడి మొహం పెట్టినటువంటి ఒక దేవతను తయారు చేసుకున్నారు. కాబట్టి చాలా చోట్ల ఈ స్వార్మ్స్ ఆఫ్ బీటిల్స్ అని అర్థం చేసుకుంటారనమాట. ఈగలు అని అర్థం చేసుకోరు దీన్ని. ఇది కొంచెం మోడర్న్ ట్రాన్స్‌లేషన్స్ లోకొచ్చేసరికి మీకు కనిపిస్తా ఉంటది. స్వార్మ్స్ ఆఫ్ బీటిల్స్ అని కొంతమంది మోడర్న్ కామెంటేటర్స్ అంటారు. పూర్వకాలం పెద్దగా దీని గురించినటువంటి చర్చ చేయలేదు. కాబట్టి ఈ కెప్రికి ఇక్కడ తీర్పు జరుగుతోందనమాట. ఈ పేడ పురుగులు ఉండేటువంటి ఈ పేడ పురుగుల దేవత అయినటువంటి ఈ కెప్రికి ఇక్కడ తీర్పు జరుగుతోందనమాట. ఇక్కడ దేవుడు ఎక్స్‌ట్రా ఏమి జాగ్రత్తగా గమనించారు అనంటే, ఇక్కడ 8 అధ్యాయము 22 వచనంలో భూలోకములో నేనే యెహోవాను తెలుసుకొనున్నట్లు ఆ దినమున ప్రజలు నివసించుచున్న గోషేను దేశమున వినాయించెదను. అక్కడ ఈగల గుంపులుండవు. లేకపోతే పేడ పురుగుల గుంపులుండవు అని ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు ఈగలనుకున్నా లేదా పేడ పురుగులనుకున్నా, ఈగలనుకున్నా సరే ఎక్కడ ఈ పేడ పురుగులు ఎక్కడ మురికెక్కువుందో అక్కడ ఉంటాయి. ఎవరి దగ్గర ఎక్కువ పశువులెక్కువున్నాయి, గొర్రెల కాపరులు లేకపోతే ఈ గొర్రెల్ని పెంచేటువంటి వ్యక్తులు, విస్తారమైనటువంటి ఆహ్, పశువులున్నటువంటి ప్రజలెవరు? పశువుల కాపరులు. అవి ఇశ్రాయేలీయులు. ఫరో నివసిస్తున్నటువంటి ఆ యొక్క దేశమంతా క్యాటల్ పీపుల్ కాదు వాళ్ళు. అది అర్బన్ ఏరియా. ఇప్పుడు సిటీస్‌లో గనుక మీరు చూసారంటే మీరు అక్కడ ఇక్కడ మీకు కనిపిస్తా ఉంటాయి. ఆవులు, గేదెలు ఇయన్నీ అక్కడక్కడ కనిపిస్తా ఉంటాయి మీకు. కానీ పల్లెటూరులో ప్రతి ఇంటిలోనూ ఉంటది. అలాగా గోషేనులో ప్రతి ఇంటికి గొర్రెలుంటాయి. ప్రతి ఇంట్లోనూ ఆహ్, మేకలుంటాయి. పశువులుంటాయి. కానీ ఐగుప్తులో కనిపిస్తా ఉంటాయి. కాబట్టి గోషేనులోని ఈగలు గాని, లేకపోతే పేడ పురుగులు గాని ఏదైనా అనుకోండి. ఈగలు గాని, పేడ పురుగులు గాని పుట్టడం సులభమా? లేకపోతే ఐగుప్తులో లేకపోతే కరువు ప్రదేశంలో పేడ పురుగులు గాని, లేకపోతే ఈగలు గాని పుట్టడం సులభమా? గోషెనులో కదా! కానీ దేవుడంటున్నాడు, గోషెనులో ఉండవు అనంటున్నాడు. నీ ప్రాంతమంతా గూడా, నువ్వున్నటువంటి ఈ దేశమంతా గూడా, నీ పట్టణాలన్నీ గూడా ఈ పేడ పురుగులతోటి నిండిపోతాయి. నా ప్రజలున్నటువంటి గోషెనులో మాత్రము అక్కడ పశువులెక్కువున్నా సరే, అక్కడ పేడ ఎక్కువున్నా సరే, అక్కడ పెంట ఎక్కువున్నా సరే, అక్కడ మాత్రం ఒకడు గూడా రాడు అని దేవుడు చెప్తున్నాడనమాట. జియోగ్రఫికల్లీ డివైడ్ చేస్తున్నాడనమాట. ప్రతి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఇంచ్ మీద, ప్రతి సెంటీమీటర్ మీద, ప్రతి మిల్లీమీటర్ మీద అధికారం ఉందని దేవుడు చెప్తున్నాడు. ఒక చోట నేను ఒకటి రప్పించగలను. ఇంకొక చోట పక్కనే ఉన్న చోట నేను ఆపగలను. గిద్యోను ప్రార్థన చేసినట్లు ఆ గుర్రబొచ్చు మీద మంచు పడే చేయగలను. గుర్రబొచ్చు చుట్టూ మంచు పడేటట్టు చేయగలను. గొర్రెబొచ్చు మీద కాక. ఐ హావ్ దట్ అథారిటీ అని దేవుడు చెప్తున్నాడన్నమాట. ఫరో తన హృదయాన్ని ఇంకా కఠినపరుచుకున్నాడు. కాబట్టి 9వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి 5వ తెగులు మనకి కనిపిస్తది. యెహోవా బాహుబలం 3వ వచనం చూస్తే, పొలములోనున్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలు పశువులను, ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలుకున్న వాటిల్లో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అనంటూ అంటున్నాడన్నమాట 5వ వచనంలో. రేపు యెహోవా ఈ దేశములో ఒక కార్యము జరిగించును అని అంటున్నాడు. ఈ కెప్రి అనేటువంటి దేవత పేడ పురుగు దేవత అయితే హాతోర్ అన్నటువంటి ఒక దేవత ఉంది. ఈ దేవతని వాళ్ళు పూజించడమే వాళ్ళు ఒక ఆహ్, ఆవుగా పూజిస్తారన్నమాట. ఆవు దేవత అన్నమాట. కౌ.
ఈ దేవత బేసికల్లీ పశువులన్నిటికి దేవత అన్నమాట. ఎందుకంటే ఫరోకి దీన్ని ఏమంటారంటే మదర్ కౌ అని పిలుస్తారనమాట. తల్లి ఆవు అని పిలుస్తారనమాట. లేదా ఆవు మాత, గోమాత. ఎగ్జాక్ట్‌లీ మనోళ్ళు పిలిచినట్లే. గోమాత. కాబట్టి గోమాత పశువులన్నిటిని చూసుకునేది. ఆ ఐగుప్తీయులందరికీ భోజనం పెట్టేది. ఐగుప్తీయులందరికీ ప్రొవైడ్ చేసేటువంటి ఒక తల్లిగా చూసేవాళ్ళనమాట. వాళ్ళు ఈ హాథోర్ అనేటువంటి ఈ దేవతని. లవ్ అండ్ ప్రొటెక్షన్ అన్నమాట. అండ్ ప్రొవిజన్ ఆల్సో. విచిత్రం ఏంటంటే ఈ హాథోర్ అనేటువంటి దేవత ఆపలేకపోయింది. ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి గొర్రెలు చచ్చిపోతున్నాయి, ఆవులు చచ్చిపోతున్నాయి, గేదెలు చచ్చిపోతున్నాయి, గాడిదలు చచ్చిపోతున్నాయి, ఒంటెలు చచ్చిపోతున్నాయి. వాళ్ళకి ఏమో అన్నీ కూడా చచ్చిపోతున్నాయి. ఆపలేకపోయింది హాథోర్. ఇట్ ప్రూవ్డ్ టు బి హెల్ప్లెస్. ఐగుప్తీయుల వాళ్ళు పూజించే ప్రతి దేవతని దేవుడు కొడుతున్నాడు అనమాట. ప్రతి దేవతకి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు అనమాట. మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత ఉండొచ్చు. ఆ ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క శక్తి ఉండొచ్చు. ఆ ఒక్కొక్క శక్తి నా శక్తితో పోలిస్తే నథింగ్ అని దేవుడు చూపిస్తున్నాడు. దేవుడు వీరిని శిక్షిస్తా ఉన్నప్పుడు ఏది అసలు అట్లీస్ట్ పుష్ చేయడానికి కూడా ప్రయత్నం చేయలే. ప్రయత్నం చేయలే. అంతే కదా పోరాడడానికి. ఐగుప్తు యొక్క పశువులని చచ్చెను అని రాస్తాడు అనమాట 6వ వచనంలో. ఇశ్రాయేలు పశువులలో ఒకటియు చావలేదు. ఫరో సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటి చావలేదు. ఇన్వెస్టిగేట్ చేశాడనమాట ఫరో, కానీ ఒకటి చావలేదు. 5వ తెగులు ఏం చెప్తున్నాడంటే డేట్ ఇచ్చాడనమాట దేవుడు ఫరోకి. ఫరోకి ఇప్పుడు దాకా ఏం తెలిసింది? కప్పలని నేను వెళ్ళిపోమంటే వెళ్ళవు, దేవుడు చేయగలడు. పేరుని నేను సృష్టించలేను, దేవుడు చేయగలడు. ఈ ఈగలో లేకపోతే పేడ పురుగులు ఎక్కడో ఇక్కడ ఉంటాయి అని అంటే ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉండవు. దేవుడికి అథారిటీ ఉంది జియోగ్రఫికల్లీ. ఇప్పుడు ఏంటి టైం మీద కూడా అథారిటీ ఉందన్నమాట. ఈయన ఎప్పుడు రప్పించాలనుకుంటాడో రప్పించగలడు అనమాట. ఈ రోజు రప్పిస్తున్నానని చెప్పట్లే, రేపు రప్పిస్తానని అపాయింట్మెంట్ ఇచ్చి రేపు రప్పిస్తున్నాడు అనమాట. కాబట్టి దేవుడు తన యొక్క శక్తిని ఫరోకి ఉండే కొలది చూపిస్తా ఉన్నాడు అనమాట. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అనమాట ఫరోకి. ఇంత రెవల్యూషన్ వచ్చినటువంటి ఫరో కళ్ళు తెరుచుకోవాలి ఇప్పటి. ఇందాక నేను మీకు దేవుని యొక్క వేలు అని చెప్పాను అని చెప్పారు చూసారా? ఇక్కడ మీకు 3వ వచనంలో యెహోవా బాహుబలము అని మాట్లాడతాడు. ఇప్పుడు దాకా ఈ పదం రాదు మీకు. ఫస్ట్ టైం వస్తదన్నమాట హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ అని ఇక్కడ. ఎందుకంటే ఏ కనెక్షన్ లో మాట్లాడుతున్నాడంటే, నీ మాంత్రికులు ఉన్నారు చూసారా, నీ శకునులు, వాళ్ళు నీతో ఏం చెప్పారు? ఇది దేవుని వేలు అని చెప్పారు. వేలు కాదు సుమి, ఇప్పుడు నేను పెడతా ఉంది చెయ్యి. దిస్ ఇస్ నాట్ జస్ట్ ద ఫింగర్ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. వేలు అని మాత్రమే వేలు వేస్తున్నాయేమో వేలనేసి. నేను వేలుతో రావట్లే, బాహుబలంతో వస్తున్నా. నా చెయ్యి అంతటిని నీకు విరోధంగా పెడుతున్నా నేను. కాబట్టి దేవుడు తన యొక్క ఆలోచనని ఫరోకి చెప్తున్నాడు అనమాట ఇక్కడ. ఫరో, నేను నా బాహు అంతటి నేను నీకు వ్యతిరేకంగా వస్తున్నా. కేవలం వేలుని చూసే నువ్వు ఎంత భయపడ్డావో నువ్వు ఆలోచించుకో. చేతిని చూసి భయపడవా? ఫరో దురదృష్టవశాత్తు పట్టించుకోలే, కఠినమైపోయింది మరలా. అంటే 6వ వచనం నుంచి మొత్తం స్టోరీ తిరుగుతుంది అనమాట. 6వ తెగులు దగ్గరికి వచ్చేసరికి రివర్స్ అవుతాయి సిచ్యువేషన్స్ అన్ని. సో బహుశా టైం అయిపోతుంది కాబట్టి ఈ తెగులు ఒక్కటి మనం చూసుకొని ముగించుకుందాం. 6వ తెగులు ఒకటి. 8వ వచనం నుంచి కనుక మనం చూస్తా ఉంటే, మీరు మీ పిడికల నిండా బుక్కి తీసుకోండి, మోషే ఫరో పనుల యొక్క అవకాశం చల్లలను ఐగుప్తు దేశం సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశం అంతా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కులు దద్దురులగునని మోషే అహరోనులతో చెప్పాను. ఆవపు బుగ్గి అనుకుంటే మరి ఏమని అనుకుంటున్నారు? ఆవు పిండి అనుకుంటున్నారేమో. కాదు సుమి. ఇది ఏంటంటే ఇది చాలా పర్టిక్యులర్లీ దేవుడు చెప్తున్నాడు అనమాట. ఏంటి బుగ్గి అంటే? బూడిద. ఏం బూడిద?
ఇటుకలు కాల్చినప్పుడు బూడిదవుతుంది చూసారా? అదనమాట. ద కిల్న్, సూట్ ఆఫ్ ద కిల్న్ అని అంటదనమాట ఇంగ్లీష్‌లో. ఇటుకలు కాలుస్తా ఉన్నప్పుడు సహజంగా ఆ వేడికి గడ్డి గాని, లేకపోతే గడ్డితో పాటు కలుపుతారు కదా మట్టిని. కాబట్టి ఆ గడ్డి గాని, లేకపోతే ఏదైనా ఆ వేడికి కొంచెం కాలిపోయి బూడిదవుతదనమాట. ఆ బూడిద గురించి మాట్లాడుతున్నాడనమాట దేవుడిక్కడ. ఆ బూడిదని తీసుకొని జలం, ఏ బూడిద? ఇశ్రాయేలీయులు ఇటుకలు కాలుస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఒక దాన్నేమంటారు? ఫర్నెస్, కరెక్ట్ పదం నాకు తట్టట్లేదు తెలుగులో. దానిలో పెడతారు కదా! ఆ యొక్క ఆహ్, దానిలో పెడతారు కదా! వేడి చేయడం కోసమని. అందులో నుంచి వచ్చేటువంటి బూడిద గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి ఏదైతే ఫరో ఇశ్రాయేలీయుల్ని శ్రమ వాళ్ళు దేవుడు శ్రమ పెట్ శ్రమ పెట్టినటువంటి ఆ యొక్క విషయాన్ని తీసుకొని ఫరోకి తీర్పు తీరుస్తున్నాడన్నమాట. వాట్ Pharaoh used to oppress the Israelites is now being used to judge the Egyptians. కాబట్టి దేవుడు ఇక్కడ తాను తీర్పు తీర్చే ప్రతీకారము చేసేటువంటి దేవుడు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మీకు ఇంకా కృప కనిపించదు సుమి. ఇక్కడ మీకు క్రోధం, ఆక్రోషం, ఆవేశం కనిపిస్తుంది. దేవుని యొక్క కోపం కనిపిస్తుంది. సెరపిస్ అనేటువంటి దేవత అనమాట. ఏంటి సెరపిస్ అనేటువంటి దేవత అంటే స్వస్థతని పుట్టించేటువంటి దేవత అనమాట. ఈ స్వస్థతని పుట్టించేటువంటి ఈ దేవత వాళ్ళ యొక్క ఈ గడ్డలు వచ్చినప్పుడు, ఈ పొక్కులు వచ్చినప్పుడు, ఈ దద్దురులు వచ్చినప్పుడు ఏమాత్రం స్వస్థత తీసుకురాలేకపోయింది. ఎంత పరిస్థితి వచ్చింది అని అంటే చివరికి ఫరో యొక్క శకునుగా నుంచి వెళ్ళిపోతూ వచ్చిందనమాట. ఆ దద్దురు చూస్తే ఆ దద్దురు శకునుగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయి ఆ దద్దురు శకునుగాండ్రుకును ఐగుప్తీయులకందరికీ పుట్టెను అని అంటాడు. కాబట్టి శకునుగాండ్రుకి పుట్టారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. ఫరో యొక్క సన్నిధి నుంచి, మోషే యొక్క సన్నిధి నుంచి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా మీరు కిందకి కనుక వెళ్ళి చూసారంటే అక్కడ అంటాడనమాట దేవుడు 13వ వచనంలో, మోషేతో ఇట్లా నేను హెబ్రోను యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీవు తెల్లవారునే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. సమస్త భూమిలో నా వంటి వారు ఎవరు లేరని నీవు తెలుసుకునవలెనని ఈసారి నేను తెగుళ్ళని నీ హృదయం వచ్చినంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపెదను. భూమి మీద నశించిపోవున్నట్లు నేను నా చెయ్యి చాపి ఉంటినే యు- నేను నా చెయ్యి చాపి యుంటినే నీ యుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టేసి ఉందును అని అన్నాడు. కాబట్టి దేవుడు ఏంటంటే ఈసారి నీకు పర్సనల్ టచ్ అవుతుంది ఫరో. నీకు నీ సేవకులందరికీ ఈసారి తెగులను రప్పిస్తాం. ఇప్పుడు దాకా వచ్చే ఫరోకి కొంచెం వెసులుబాటు ఉందేమో. దేవుడు మరి డైరెక్ట్ గా ఫరో టచ్ చేయలేదేమో. కొంచెం కృప చూపించాడేమో ఫరో మారతాడేమో అనేసి. కానీ ఇప్పుడు లేదని అంటున్నాడు అనమాట దేవుడు. ఏదో తెగుల దగ్గరకు వచ్చేసరికి మొత్తం మారిపోద్దని అంటున్నాడు అనమాట సిచ్యుయేషన్. నువ్వు ఎఫెక్ట్ అవుతావు. తీవ్రంగా ఎఫెక్ట్ అవుతావు. నీ హృదయం నొచ్చునంతగా అంటున్నాడు అనమాట ఏదో తెగుల దగ్గరకు వచ్చేసరికి. ఈ 6వ తెగులు చివరిలో కనుక మనం చూస్తే 12వ వచనంలో 9వ అధ్యాయం 12వ వచనం, అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయం కఠినపరచెను అని మొట్టమొదటిసారి మీరు చదువుతారు. ఇప్పటి వరకు ఫరో హృదయాన్ని కఠినపరుచుకుంటూ వచ్చాడు. 5 అవకాశాలు ఇచ్చాడు దేవుడు. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ వచ్చాడు తెగుళ్ళ గురించి. అంతకు ముందు ఇంకో 2 అవకాశాలు ఇచ్చాడు యాక్చువల్లీ. కాబట్టి మొత్తం 7 అవకాశాలు. కానీ తెగుళ్ళ గురించే మాట్లాడుతా ఉంటే 5 తెగుళ్ళను రప్పించాడు. 5 తెగుళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చాడు. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. 6వ తెగులు వచ్చినప్పుడు దేవుడు స్వయంగా తన ఫరో యొక్క హృదయాన్ని కఠినపరుస్తున్నాడు. ఎందుకంటే ఫరో యొక్క విషయం దేవుడికి తెలిసింది. ఇక ఇప్పుడు ఏంటంటే కంప్లీట్లీ ఫర్ హిస్ గ్లోరీ.
ఇంకా ఫరో రక్షణ కోసం కానీ ఫరో యొక్క ఫరో పశ్చాత్తాపం చెందుడేమో అని కానీ ఇంకా ఇంకా ఆ గురి లేదు ఇంకా. కేవలం ఇప్పుడు కంప్లీట్ టర్న్ అరౌండ్ అనమాట. ఏంటిది? కేవలం తన యొక్క మహిమను బయలుపరుచుకోవడానికి. దేవుడు కృపతో చూసినంత వరకు చూస్తాడండి. కానీ ఒక టైంలో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, దేవుని యొక్క శాంతము అది దీర్ఘ శాంతం మాత్రమే. అది ఆయన కొంతవరకు మాత్రమే శాంతిస్తాడు, దీర్ఘంగా శాంతిస్తాడు. కానీ నేను జీవించినంతకాలం శాంతిస్తాడలే అని అనుకోవద్దు. శిక్ష వస్తుంది ఎప్పుడోకప్పుడు. 5 తెగుళ్ళ వరకు వెయిట్ చేశాడు ఫరో కోసం అని. మారతాడేమో 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 అని 5 ప్రత్యేకమైనటువంటి అనుభవాలు ఫరో తీసుకుని వెళ్ళాడు. తన గురించి ఫరోకి చూపించినంత బహుశా ఇశ్రాయేలుకి కూడా చూపించలేదు ఆయన. అంత అద్భుతంగా చూపించుకుంటూ వెళ్ళాడు అనమాట ఫరోకి. నాకు శక్తి ఉంది అని చూపించాడు. నేను రప్పించగలను, పంపించగలను అని చూపించాడు. నేను సృష్టించగలను అని చూపించాడు దేవుడు. అన్ని రకాలైనటువంటి అద్భుత విషయాలని కూడా చూపించాడు దేవుడు. నాకు భూమి మీద అధికారం ఉంది అని చూపించాడు. నేను ఇక్కడ ఆ శ్రమ పుట్టించగలను, అక్కడ పుట్టించకుండా ఉండగలను. నాకు సమయం మీద అధికారం ఉంది అని చూపించాడు. నేను ఈ రోజు అంటే ఈ రోజు, రేపు అంటే రేపు, ఎప్పుడంటే అప్పుడు ఐ హావ్ అథారిటీ అని చెప్తున్నాడు అనమాట దేవుడు. ఎవరి మీద అంటే వాళ్ళ మీద. నేను ప్రతీకారము తీర్చుకునే దేవుడిని ఇప్పుడు ఆరవసారి చెప్తున్నాను, 6వ తెగులులో. ఇక ప్రతీకారం సిచ్యుయేషన్ వచ్చింది కాబట్టి ఇక ఫరోకి వెనక్కి తిరిగే అవకాశం లేదు. అందుకనే వాక్యం అంటా ఉంటది అనమాట, నేడు అన్నటువంటి సమయం ఉండగానే మారుమనసు పొందండి, రక్షణ పొందండి అని. వి హ్యావ్ లిమిటెడ్ టైం మన జీవితంలో. ఫరో దగ్గర నుంచి మనం ఏమైనా నేర్చుకోగలుగుతున్నామనంటే, దేవుడు పదే పదే అద్భుతమైనటువంటి కార్యాల ద్వారా ఫరోతో మాట్లాడుతూ ఉన్నా సరే, తన సొంత దాసుల ద్వారా ఫరోతో మాట్లాడుతూ ఉన్నా సరే, పరిస్థితి పోయిన వెంటనే సరే, పోయిన వెంటనే కష్టం తీరిపోయిన వెంటనే కట్టుకుంటున్నాడు. మనకి ఫరోకి పెద్ద వ్యత్యాసం ఉందని అనుకోవట్లేదు నేను. చాలా సార్లు ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మనం దేవుడిని ప్రార్థిస్తాం, నీకు నేను హత్తుకొని ఉంటాను, నేను విడిచిపెట్టను అని అనుకుంటాం, అని ప్రార్థన చేస్తాం. 2020లో 2021లో కరోనా వైరస్ తీవ్రంగా ఉంది కాబట్టి ఎటువైపు చూస్తే అటువైపు చాలా మంది మరణిస్తా ఉన్నారు కాబట్టి ఆ భయంలో చాలా పట్టుకున్నారు. చాలా మంది దేవుడి దగ్గరికి వెళ్ళారు. చాలా మంది రోజంతా వాక్యమే వింటా ఉన్నారు. చాలా మంది జీవితం అంతా జీవించారు. ఆ సంవత్సరంన్నర. 4 సంవత్సరాలు సుఖం వచ్చేసరికి, 4 సంవత్సరాలు భయం పోయేసరికి మరలా యథావిధి జీవితం అయిపోయిందనమాట. వాక్యాన్ని వినడానికి ఆసక్తి లేదు, ప్రార్థన చేయడానికి ఆసక్తి లేదు. యథావిధి జీవితంలో మనం పడిపోయాం. కష్టం ఉన్నప్పుడు దేవుడు కావాలి, కష్టం పోయినప్పుడు దేవుడు అక్కర్లేదు. కష్టం ఉన్నప్పుడు నా గురించి ప్రార్థన చేయండి బ్రదర్, మనం కూడా మా గురించి ప్రార్థన చేస్తాం. కష్టం తీరిపోయిన వెంటనే అసలు ప్రార్థన అన్న సంగతి పక్కన పెట్టండి, మందిరానికి రావడమే మానేస్తాం. ఇప్పుడు ఫరో హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాం, మనం కూడా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాం. దేవుడు ఎన్ని రకాలుగా ఫరోతో మాట్లాడాడో అంతకన్నా ఎక్కువ రకాలుగా మనతో మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ కూడా మన యొక్క జీవితం కదలట్లేదు, మన యొక్క జీవితం మారట్లేదు అని అంటే, ఏమో ఎప్పుడు కొడతాడో దేవుడు, మనం మరలా వెనక్కి తిరగలేని దెబ్బ. మారు మనసు పొంది ఉంటే దెబ్బ తగిలి శ్రమతో మనం పరలోకానికి చేరతాం. మారు మనసు పొందకపోతే ఊహించడానికే భయం. అందుకని సమయం ఉన్నప్పుడే మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. ఫరోకి ఎన్ని అవకాశాలు వచ్చాయి, మారలేదు. ప్రతి దేవతకి దేవుడు తీర్పు తీరుస్తా ఉన్నాడు. ఆయనకు అధికారం ఏంటో మనకు తెలుస్తా ఉంది. ఇది చూస్తున్నటువంటి ఇశ్రాయేలీలకి దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా కొన్ని సంవత్సరాలు ఈ ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టారు. ఆ సంవత్సరాల యొక్క శ్రమ ఇప్పుడు ఐగుప్తీయుల మీద పడడం చూస్తున్నారు. ఈ రీతిలో ఎవరు ఎప్పుడు శ్రమ పడలేదు. అల్టిమేట్ శ్రమ అన్నమాట ఐగుప్తీయులకి. తర్వాత ఇంకొక 4 తెగుళ్ళు ఉన్నాయి. ఈ 4 తెగుళ్ళు కూడా వేరే వేరే దేవతలకి దేవుడు ఇచ్చినటువంటి తీర్పులే. ఆఖరి తెగులు కూడా
జ్యేష్ఠుడు చనిపోవడం. ప్రియులారా, అలాంటి తీవ్రమైనటువంటి శ్రమకి గురికాక మునిపే మన హృదయాలను మనం దేవుని వైపు త్రిప్పుదాం, ఒకవేళ తిప్పాల్సి ఉంటే. లేదా దేవుని యొక్క అద్భుతమైనటువంటి గుణలక్షణాలు మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నప్పుడు మనం దేవుణ్ణి స్తుతించడానికని ప్రయత్నం చేద్దాం, ఆయన యొక్క గుణాల గురించి, ఆయన యొక్క లక్షణాల గురించి. మనకి కనిపించినటువంటి చోట్ల కూడా దేవుడు తన యొక్క గుణాలను ప్రచురపరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఈ గొప్ప విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసి ఈనాటి ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధమైనటువంటి మా దేవ, ఘనుడైనటువంటి తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు. మీ బాహుబలము ఎంత గొప్పదో మీరు మాకు చూపించారు. నా ప్రభా, అన్యుడైనటువంటి ఫరోకి మీరు ఎన్నో అవకాశాలు ఇచ్చారు, మీ యొక్క మహిమను చూపించారు. మీరే దేవుడని, మీలాంటి దేవుడు వేరొకడు ఎవరు లేరని ఫరో అర్థం చేసుకున్నాడు కూడా. కానీ తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ప్రభా, ఎన్నోసార్లు మీరే రక్షకుడని, మీరు తప్ప వేరే రక్షకుడు లేడని, మీ కుమారుని యొక్క నామంలోనే నిత్య జీవమని, మీ పరిశుద్ధాత్మలోనే మాకున్నటువంటి నిశ్చయతని గుర్తించి కూడా అనేక మార్లు మేము తొలగిపోతా ఉన్నాం. మా హృదయాల్ని కఠినపరుచుకుంటున్నాం, ఈ లోక సాగరంలో కొట్టుకుపోతా ఉన్నాం. మమ్మల్ని మన్నించండి. కఠినమైపోయినటువంటి మా యొక్క హృదయాలను మరలా మీ వాక్యమైనటువంటి సుత్తిని తీసుకుని కొట్టండి, భద్ర చేయండి, పొడి చేయండి. మాలో మీ వాక్యము వృద్ధి చెందగలిగినట్లు, వేరు తన్ని ఫలించగలిగేటట్లు సహాయం ఇవ్వండి. నా ప్రభా, ఈ అంత్య దినాలలో మీ వైపు చూస్తూ, మీ వాక్యంలో నుంచి నేర్చుకుంటూ, మీలాగా మీ కుమారులాగా రూపుదిద్దుకుంటూ మేము మా జీవితాల్లో ముందుకు వెళ్ళగలుగుటకు సహాయం అనుగ్రహించండి. మాతో మాట్లాడుతున్నారు, అందుని బట్టి స్తోత్రాలు. శారీరకమైనటువంటి అవసరతలు కూడా మాకు ఎన్నో ఉన్నాయి, అవన్నీ మీకు తెలుసు ప్రభా. వాటన్నిటిని మాకు సమకూర్చేటువంటి దేవుడు మీరు. కాబట్టి ఈరోజు చేరినటువంటి బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పచెప్తున్నాను. వారి అవసరతలన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్తున్నాను. అవి ఏమైనప్పటికీ కూడా మీరు తీర్చండి. ఆర్థికమైన ఇబ్బందులు ఉంటే వారికి మీ యొక్క చేయూతనివ్వండి, వారిని బయటకు తీసుకుని రండి. అస్వస్థతగా ఉంటే ఎవరికైనా తాకండి, స్వస్థపరచండి. కృంగిపోయి ఉంటే, దుఃఖంలో ఉంటే ఓదార్చండి మీ యొక్క వాక్యంతో. ముఖ్యంగా శోధనలను తట్టుకోలేక పాపములో పడిపోతా ఉంటే హెచ్చరించి ప్రేమతో మరలా వారిని పైకి తీసుకుని రండి. సంఘంగా ఆ బాధ్యతను మేము కూడా చేయగలుగుటకు మాకు సహాయం ఇవ్వండి. ఆ ప్రభా, మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. మరొకసారి ఈ రకంగా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే అవకాశం మాకు అనుగ్రహించండి. అంతవరకు మమ్మల్ని అందరినీ భద్రపరచవలసిందిగా, కాపాడవలసిందిగా ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరిని మీ హస్తాలుగా చెప్తూ, త్వరలో రాని యేసుప్రభు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి ప్రభు యొక్క సత్యంలోనికి మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఓకే, నెక్స్ట్ మంత్ కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.